హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో ఈరోజు మేమైతే మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నామండి. ఈ మిరపకాయలన్నీ ఒక పావు కిలో తెచ్చుకొని నీళ్ళలో అయితే వేసాము. బజ్జీలు కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, వాము, సాల్ట్, ఉప్పు, వంట సోడా అండి, అలాగే శనగపిండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మేము చెప్పు మేము కూడా ఫస్ట్ చెప్పు ముందు శనగపిండి జల్లించుకున్నాం. రాజు జల్లి ఇవాళ మన వాళ్ళతో కోడళ్ళతోటి వదిన గారితో మొత్తం బజ్జీలు వస్తున్నాయి. ఫ్యాన్ ఆక్సిజన్ గాలి పోతుంది. కొంచెం ఫ్యాన్ తగ్గించు. ఒకసారి ఫోటో ఇదిగో ఇలాగా పచ్చిమిరకాయలు చిలుకలు చేసి పెట్టుకుంటున్నాము. నిజాలు అయిపోయింది. అది పడటం అయిపోయిందా? అట్లా వదిన టీ పెట్టి అల్లుడుకో తెచ్చాను. బజ్జీలు తింటే దగ్గర అబ్బాయి ఇప్పుడు దాగిన పడిపోతాను. అలా కాలంలో పడుతుంది ఒక్కరోజుకే. మా ఈ విస్కర్ ఉంటది కదా, అది ఇవ్వు. మా వాడు తిప్పుతాడు, వాడు తిప్పుతాడు చేయబెట్టకుండా కలుపుతున్నట్టు. తీసుకొచ్చుకోపో విస్కర్ తీసుకొద్దు. ఇంకా ఉండదు లోపల ఉండలు. అదంతా అయిపోయాక అదిగో ఇప్పుడు అక్కడ పెడతా కలుపుతూ ఉండు. మా వాడైతే గోల్ చేస్తాడు, నేను కూడా కలుపుతానని. అబ్బో నా మీద కొట్టడానికి కూడా వస్తాడు వీడు. సరే కలుపుతూ ఉండు. ఆగు అవి మొత్తం పోయాక కలుపుదు. ఇదేదో కొంచెం బాగా కడుక్కున్నాను. అది నువ్వు కడిగింది. ఉండయ్యా కింద కూర్చొని నువ్వే కలుపు. నేను మిరపకాయలలో వాము పెడతాను. కింద పొయ్యి మాకురా. ఇదిగో వేసి బాగా తిప్పుది. సరేనా? భలే తిప్పుతున్నావు ప్రియాంకు. పచ్చిమిర్చిలో వామ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఎలా కలుపుతున్నాను? చూడు ఎలా కలుపుతున్నాను స్మూత్గా. ఏం శ్రావ్య గందరగోళం. బజ్జీలు కదా అయ్యేదా. కొన్ని చాలా అతుక్కుంది. నూనె కట్ చేసి నూనె అయితే పోసేసుకుంటున్నాం బాండీలో. ఇది మా వదినలో వంటగది. మా వదిన సామాన్లన్నీ నీట్గా పెట్టుకున్నది. మా క్రియాన్స్ గడ అయితే వాడు అందలేదని చెప్పేసి ప్లేట్ తెచ్చుకున్నాడు. ఫ్రెండ్స్ చూడండి వీడు. అది నూనె పోసేది. ఇది ఆయిల్ అయితే పోసేసుకుంటుంది. స్టవ్ వెలిగించుకున్నాం మనం. వీడు వాడికి అందలేదని చెప్పేసి ప్లేట్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడు పొట్టోడు. ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగిపోయిందండి, పొగలు వస్తుంది. అయితే ఇదిగో ఇట్లా బజ్జీల పిండి అయితే కలుపుకున్నాము. వేసేద్దాం. అందుకే నీట్గా పొంగుతుంది.
మా క్రియాన్స్ గారు రండి బజ్జీలు పిండి. లాస్ట్లో వేసేదానికి ఇప్పుడు ఎందుకు నిల్చోవడం ఆడ? నువ్వు బంగాళదుంప బజ్జీ వేద్దు ఉండు. ఇది కాదు ఒకటి మా వేసి వెళ్ళిపోతాడు ఒకటి. ఇదిగో క్రియాన్స్ బజ్జీ వేస్తాడంట. ఏమయ్యవాడిని ఏయ్ చిన్నగా ఏయ్ అక్కడ క్రియాన్స్ వేసాడు. తిప్పు రాజీ కొడుతు. రాజు కొడుకు అయితే బజ్జీలు అయితే బ్రహ్మాండంగా వేస్తుండ్రు. భలే బొంగినాయి అమ్మ. ఇటంటది ఇవన్నీ అంట. అదిగో వాడైతే మరి పీటలే చెప్పు మరి బజ్జీలు బాగా వచ్చాయని చెప్పు. ఈయనే చేయండి కామెంట్. అదే రే తీసేయండి ఇంకెళ్ళిపో. అయిపోయింది. బంగాళదుంప బజ్జీ ఇది నేనే తింటా. చెప్పు. చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు ఎంత నీట్గా వచ్చాయో. నేనే కట్టింది అందుకని ఎంత నీట్గా వచ్చాయి. పాపం వీడికి అందకపోయినా పీటల్లో వేసుకొని చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పాపం. బజ్జీలు తీయండి బయటికి. ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ బజ్జీలు బయటికి తీస్తుంది. బజ్జీలను బయటేస్తుందా? బయటికి తీస్తున్నాను. అమ్మాయి మొత్తం ఇవేయాలా? మంట పుట్టిద్ది నీకు. అమ్మాయి ఇవి కూడా నేనే వేస్తా. అమ్మాయి ఇది కూడా నేనే వేస్తా. అమ్మాయి ఇవి కూడా నేను వేస్తా. ఇవి నేను ఎందుకంటే ఇది బంగాళదుంప బజ్జీ. ఇది మా అన్నకి ఇష్టం అంట. అందుకని బంగాళదుంప కట్ చేసి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అయితే అయిపోయినాయి. అదే మా వదిన చేతిలో ఒక వాయి తీసి పెట్టాము. మేము ఉన్నాం కూడా. నేను మా వదిన తీయను, మా కోడలు వీడియో తీయను. ఎంత తర్వాత కట్ చేస్తాను నేను చెప్తాను. ఈ సమ్మర్కి బయట ఎంత హాట్గా ఉందో లోపల కూడా అంతే హాట్గా ఉంది. చెప్పు టేస్ట్ చెప్పు. హాట్గా ఉన్నాయి. బంగాళదుంప బజ్జీ మేము సన్న మిరగాయలతో బజ్జీ చేస్తామని చెప్పు. ఎలా ఉంది టేస్ట్ చెప్పు. సూపర్. మయూరిట్రా నువ్వు చెప్పు మయూరిట్రా. నీకు నచ్చినాయి ఒకసారి చెప్పు. తిని చెప్పు. నువ్వు తినకుండా ఎట్లా చెప్తా. ఇట్రా క్రియాన్స్ ఎలా ఉన్నాయి బజ్జీలు? సూపర్గా ఉన్నాయా? ఒకసారి చెప్పయ్యా. ఇట్లా చెప్పు నువ్వు ఎట్లా బజ్జీ పట్టుకొని చెప్పు. ఇదిగో క్రియాన్ చెప్తాడు ఎట్లా ఉన్నాయి టేస్ట్ చెప్పు. ఇట్లా చెప్పు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేయండి అని చెప్పు. నాని చేసిన బజ్జీలు సూపర్ ఉన్నాయని చెప్పు. చెప్పు ఒకసారి మా ఊళ్ళో చెప్పు ఒకసారి. సిద్ధమ్మ చేసిన బజ్జీలు సూపర్ అని చెప్పు. అదొక్కటి చెప్పు. ఇప్పుడు దాకా ఏపిచ్చిందా? అందులో ఏపిచ్చిందా లేదా చెప్పు. సిద్ధమ్మ చేసిన బజ్జీలు సూపర్. హాయ్ ఫ్రెండ్స్, బజ్జీ ట్రై చేస్తున్నాను. చూడండి. ఏంది రాజు ఎలా ఉంది బజ్జీ? సన్న మిరగాయలతో చేశారు. మాకు బజ్జీ మిరపకాయ దొరకలేదు, అయినా కానీ చాలా బాగుంది. అత్త మజా. క్రియాన్స్ ఎలా ఉంది బంగాళదుంప బజ్జీ? ఒకసారి టేస్ట్ చెప్పయ్యా. పొటాటో బజ్జీ. పొటాటో అని చెప్పు. మా క్రియాన్సా మజాకా.
ఇంకొకటి ప్లస్ లోపల ఎలా ఉందో చూడండి. ఇంకొక బుడ్డిగాడు వచ్చాడు మీరు షహాంతు షహాంతు బజ్జీ ఇష్టమా నీకు చూడు ఒకసారి పెట్టుకున్నావే దామ్మా అక్క చేసిన బజ్జీలు కళ్ళమ్మటి నీకు నీళ్ళు వస్తున్నాయి అయినా తినాలనిపిస్తుంది. వదినా ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చూపా చెప్పవా నాకు మెసేజ్ బండికి బాగున్నాయి పెద్దమ్మ. శ్రావి ఆ బజ్జీలు బాగున్నాయి తినేసి మంట పడుతుంది మళ్ళీ చక్కెర నోట్లో పోసుకుంటుందండి చూడండి ఒకసారి